మోషే సుఖోపవాస ధ్యాన దినముల్లోని 3వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరకును మన విమోచకుడైన ప్రభు యొక్క దీవెన దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి వాక్యపాఠ్య భాగము నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవా, మీ యొక్క సన్నిధానములో చేరిన అందరితో మాట్లాడగలిగిన దేవుడవు నీవే కాబట్టి యేసయ్యా, మీ వాక్యాన్ని వినుటకు మీ పాదముల దగ్గర చేరిన మా అందరితోనూ మీరు మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఈ 3వ అధ్యాయములో 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటయ్యా అనేది మనం గమనిస్తే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. రెండవదిగా దేవుని పిలుపు కనబడుతూ ఉంది. మూడవదిగా దైవ కార్యమునకై నియమించబడుట అనేది ఈ యొక్క 3వ అధ్యాయములో కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ అధ్యాయములో కనబడుతూ ఉన్న మాటలు, ఒకటి దైవ ప్రత్యక్షత. హోరేబు శిఖరపు పొదలో దేవుడు మోషే గారితో మాట్లాడడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది పిలుపు. దేవుడు మోషే గారిని పిలవడాన్ని గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మోషే గారికి దేవుడు పని అప్పగించడం, అంటే దైవ కార్యమును దైవ కార్యము కొరకు నియమించబడము ఈ అధ్యాయములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే ఇక్కడ 2 రకాల పనులు కనబడుతూ ఉన్నాయి. ఈ మొదటి వచనములోనే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు. అమ్మా, ఇక్కడ మోషే గారు చేసే పని ఏంటి? మామ ఇచ్చినటువంటి మందను కాయడం. మామ ఇచ్చిన మందను కాయడం. రెండవదిగా మనం గమనించిన వారమైతే దేవుడు ఇచ్చినటువంటి పని, రెండవ పని కూడా మనకు కనబడుతూ ఉంది. ఏంటి ఈ పని అంటే జనాంగములను నడిపించుట. ఏం పనండి? జనాంగములను నడిపించుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 మాటలను మనం ఈ యొక్క వాక్య భాగాలలో చూడగలుగుతూ ఉన్నాం. వ్రాయబడినటువంటి సంగతులను గమనించిన వారమైతే ఈ అధ్యాయములో కనబడుతూ ఉన్న 2 పనులు, ఒకటి తన మామ అయినటువంటి యిత్రో గారి మందను మేపడం, రెండవది ఇక్కడ దేవుడు అప్పగిస్తూ ఉన్నటువంటి పని కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈయన అనుభవం ఏంటి? ఈయన ఎవరండి? ఈయన అసలు మోషే గారు ఎవరు? ఈయన మొదటిగా రాజకుమారుడు. చూడండి, ఐగుప్తు యొక్క అనుభవాన్ని మనం చూస్తే
ఐగుప్తులో ఈయన యొక్క అనుభవము రాజకుమారుడు, అంతేకాకుండా సకల యుద్ధ విద్యలు కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే కత్తితో అధికారం జరిగించేటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు. రాజకుమారుడు, యుద్ధ సకల విద్యలు కలిగినటువంటి, సకల విద్యలలో నేర్పరితనము కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మూడవదిగా మనం చూస్తే కత్తితో అధికారం చలాయించే వ్యక్తి. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో చేసినటువంటి పని ఇది. ఇప్పుడు మిథ్యాను అనుభవం ఏంటి అంటే, అమ్మా, మిథ్యాను అనుభవము కత్తిపోయి చేతిలోకి ఏమొచ్చిందండి? కర్ర వచ్చింది. కత్తిపోయింది, చేతిలోకి కర్ర వచ్చింది. చూడండి, అంతేకాకుండా పాండిత్యం పోయింది, ఏమైపోయాడు? అక్కడేమో సకల విద్య నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, ఇక్కడ ఏమో పామరుడు. అమ్మా, ఇక్కడ ఏమో పామరుడు. పాండిత్యం పోయి పామరుల పని వచ్చింది. అంతేకాకుండా అధికారం పోయింది, సాత్వికం అనేది వచ్చింది. ఎవరికి? చూడండి, 2 అనుభవాలు. ఒకటి ఐగుప్తు అనుభవం, 2 హోరేబు అనుభవం. హోరేబు అనుభవం. ఐగుప్తులో మోషే గారేమో ఎలాగా ఉన్నారు అంటే రాజకుమారుడుగా ఉన్నాడు. ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించిన వ్యక్తిగా ఉన్నాడు. ఐగుప్తులో గమనించిన వారమైతే ప్రియ దేవుని బిడ్డలారా, కత్తితో అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే హోరేబు దగ్గరకు వచ్చేసరికి మోషే గారికి కత్తి బదులు కర్ర వచ్చింది, పాండిత్యం బదులు పామరుడుగా ఉన్నాడు. ఆ అధికారానికి బదులు సాత్వికం అనేది ఈయనకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హోరేబు పర్వతానికి 3 పేర్లు ఉన్నాయి. అమ్మా, హోరేబు పర్వతాన్ని ఏమంటారండి? ఇంకా సీనాయి పర్వతం, ఇంకా దేవుని పర్వతం, ఇంకా చూడండి, హోరేబు పర్వతం, దేవుని పర్వతం, 3 సీనాయి పర్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను మనం ఈ అధ్యాయాలలో గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ అధ్యాయం మొత్తం కూడా 7 అంశాల మీద ఆధారపడి ఉంది. ఎన్ని అంశాలండి? 7 అంశాల మీద ఆధారపడి ఉంది. ఒకటి పొద, 2 పద, 3 సొధ, 3 ఏంటండి? సొధ, 4 వధ, 5 వ్యధ, 6 వృధ, 7 కథ. ఈ విధంగా 7 అంశాల మీద ఈ యొక్క 3వ అధ్యాయమును వ్రాయబడి ఉంది. ఏంటండి ఈ పొద ఏంటి? చూడండి, పొద అనగానే మనకు తెలుసు, పొద, పద, సొధ, వధ, వ్యధ, వృధ, కథ. 7 అంశాలు. 7 అంశాలు. చూడండి, వాక్య భాగాలలో నుండి మనం గమనిద్దాం. 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను చదువుదాం. మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ
పొద కాలిపోలేదు. చాలండి. చూడండి, పొద ఇశ్రాయేలీయులకు సూచన. పొద ఇశ్రాయేలీయులకు సూచన. అగ్ని ఐగుప్తులో శ్రమలకు సూచన. వాక్య భాగాలలో నుంచి మనం చూద్దాం. మోషే గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, అమ్మా మీరందరూ కొంచెం ఇప్పుడు నేటి దినాన మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాలి. హోరేబు పర్వతం దగ్గరికి వెళితే హోరేబు పర్వతం దగ్గర మోషే గారు ఏం చేస్తూ ఉన్నారో మనకు తెలుస్తుంది. మోషే గారు ఏం పని చేస్తూ ఉన్నారు అంటే, ఈ హోరేబు శిఖరము దగ్గర గొర్రె మందలను కాయుచు ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? గొర్రె మందలను కాయుచు ఉన్నాడు. ఇప్పుడు అనుకోండి, మందలు కాసేటువంటి వారి దగ్గర సెల్ ఫోన్ ఉంది, పాటలు వింటారు, ఇంకా వీడియోస్ చూసుకుంటారు, ఇంకా మందని కాచుకుంటారు. కానీ మోషే గారి దగ్గర ఏమి లేదు. అమ్మా మోషే గారి దగ్గర ఏమి లేదండి, చేతిలో కర్ర తప్ప ఏమి కూడా లేదు. ఇప్పుడు మోషే గారి పరిస్థితి ఎలాగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మోషే గారి యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుంది? చుట్టూ మందను చూస్తూ ఉండాలి. ఎక్కడికైనా గొర్రెలు వెళ్ళిపోతున్నాయేమో చూడాలి, తప్పిపోతున్నాయేమో చూడాలి, ఏమైనా మృగములు వచ్చి మందలో ఉన్నటువంటి గొర్రెలను తినివేస్తున్నాయేమో చూడాలి. తోడేళ్ళు, సింహాలు, లేదంటే ఇంకా పులులు, ఇంకా అడవి జంతువులు ఏమైనా వచ్చి మందలలో ఉన్నటువంటి గొర్రెలను ఎత్తికెళ్తున్నాయేమో చూడాలి. ఎవరి పని ఇది? మోషే గారి పని. మోషే గారు ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని వదిలి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అంటే 40 సంవత్సరాలు అయిపోయింది. మోషే గారు ఐగుప్తు దేశాన్ని వదిలి 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ 40 సంవత్సరాల తరువాత మోషే గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇదే పని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మోషే గారికి 80 ఏండ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికంటే పెద్దవాడు ఎవరు? అమ్మా అవునా కదా? ఇక్కడ ఉన్న మీ అందరికంటే పెద్దవాడే కదా. 80 ఏండ్లు వచ్చాయి. ఈ 80 ఏండ్లు కలిగినటువంటి మోషే గారు ఏం పని చేస్తూ ఉన్నారు? గొర్రె మందలను కాస్తూ ఉన్నాడు. గొర్రె మందలను కాస్తూ ఉన్నటువంటి మోషే గారికి ఈ పని ఎవరు అప్పగించారో తెలుసా? తన మామ అయిన ఇత్రో అప్పగించినటువంటి పని గొర్రె మందలను కాసేటువంటి పని. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు ఈ 80 ఏండ్ల సంవత్సరములో మోషే గారి దగ్గర దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అంటే ఒక పొద కనబడుతూ ఉంది. ఈ పొద కనబడుతూ ఉంది కానీ ఈ పొద రోజు చూచే పొదే. ఈ పొదను మోషే రోజు చూస్తూనే ఉన్నాడు. కానీ ప్రత్యేకత ఏంటి అంటే ఈ పొద ఇన్ని రోజులు మండలేదు కానీ ఈరోజు మండుతూ ఉంది. ఈ ప్రాంతములోనే ఆయన గొర్రెలు కాచేవాడు. అయితే ఆ పొదలను ఎప్పుడు ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ప్రత్యేకముగా ఈ పొద ఇన్ని దినాలు మండలేదు కానీ ఈ దినాన మండుతుంది. మండడమే కాదు, ఈ పొద కాలిపోకుండా ఉంది. ఏమండి, కొద్దిసేపు మండితే మంట తగ్గిపోవాలి. పొద కొద్దిసేపు మండితే మంట ఏమైపోవాలండి? తగ్గిపోవాలి. ఎందుకంటే ఆ పొదంతా కూడా కాలిపోయింది కాబట్టి మంట ఇంకా రాకూడదు. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే పొద మండుతూనే ఉంది కానీ లోపల ఉన్నటువంటి చెట్టు మాత్రం ఏం చేయడం లేదు, కాలిపోవడం లేదు. ఇక్కడ ఈ పొద ఇశ్రాయేలీయులకు సూచన. ఎవరికి సూచన? ఇశ్రాయేలీయులకు సూచన. అగ్ని శ్రమలకు సూచన. అగ్ని శ్రమలకు సూచన. చూడండి, పొదేమో ఇశ్రాయేలీయులకు,
అగ్నేమో శ్రమలకు. జరుగుతూ ఉన్నటువంటి పని ఏంటి? పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత శ్రమ పెట్టబడుచు ఉన్నారు కానీ వారు ఏం చేయడం లేదండి, నశించిపోవడం లేదు. అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా? చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత శ్రమ పెట్టబడుచున్నారు కానీ ఏం చేయబడ్డంలా? నశించిపోవడంలా, కాలిపోవడంలా. ఇక్కడ ఈ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడంలా. అలాగే ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడుచున్నారు కానీ కాలిపోవడం లేదు, మండుచున్నది కానీ కాలిపోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ఏమీ ఈ లోకములో చేయలేవు. అర్థమైందండి? ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకములో నిన్ను ఏమీ కూడా చేయలేవు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు కీర్తనలో ఒక మాట వ్రాసారండి. ఏంటో తెలుసా? కాలకుండని మెలిమియగునా కనకము కొలిమి యందు కాలిన మా విలువగు కాంతి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కాలకుండనే మేలిమి అగున కనకము కొలిమి యందు కాలిన మస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి. అలాగుననే ఈ లోకమున ఈ లోకమున మానవుడు శ్రమ నొందక దైవ మానవుడు కాలేడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి మనం గమనిస్తే చూడండి, శ్రమలు వచ్చాయి, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దేవుడు చూడడం లేదా? అవండి, దేవుడు చూడడం లేదా? ఈ మాటలను మనం గమనిస్తే మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు చూచుకునే దేవుడు. ఎలా అండి? మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు చూచుకునే దేవుడు. అర్థమైందండి? వాక్య భాగాలలో మనం గమనిస్తే ఆదికాండ గ్రంథములో 50వ అధ్యాయము 25వ వచనములో యోసేపు గారు చెబుతూ ఉన్న మాట, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అమ్మా, దేవుడు ఏం చేస్తాడటండి? మీరు శ్రమలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇబ్బందులలో ఉన్నారా, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మిమ్ములను చూడవచ్చును. యోసేపు గారు చెబుతూ ఉన్నారు, నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే నేటి దినాన మనందరినీ కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దుస్థితిలో ఉన్నా దేవాతి దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే యోసేపు గారు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నారా? ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడుచు ఉన్నారా? ఇశ్రాయేలీయులు వెదలో ఉన్నారా? ఏంటయ్యా వీరి యొక్క శ్రమలేంటి? అమ్మా, వీరి యొక్క బాధలేంటి? ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి? ఎందుకు ఈ బాధలు వచ్చాయి అంటే, చూడండి, తన రాజ్యమును హాని చేస్తారేమో అని భయం. ఇశ్రాయేలీయులు వృద్ధైపోతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు. ఇంతమంది కలిస్తే మన రాజ్యానికి హాని కలుగుతుందనే భయం. అంతేకాదండి,
ఇశ్రాయేలీయులు మన దేశమును విడిచి వెళ్ళిపోతారేమో అని భయం. ఎవరికి? ఫరోకి. ఇశ్రాయేలీయులకు శ్రమ పెట్టడానికి గల కారణాలండి. ఇశ్రాయేలీయులను ఎందుకు శ్రమ పెట్టుచూ ఉన్నారు అంటే, వీరు మనకంటే ఎక్కువగా ప్రబలిపోతారేమో, వీరు మనకంటే ఎక్కువగా పెరిగిపోతారేమో. అంతేకాకుండా వీరు దేశమును విడిచిపోతారేమో. వీరికి కలిగినటువంటి శ్రమలో ఐగుప్తీయుల చేత ద్వేషించబడుట. అమ్మా, ఏం చేయబడుతూ ఉన్నారండి వీరు? ఐగుప్తీయుల చేత ద్వేషించబడుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? నీవు ద్వేషించబడుతూ ఉన్నావు అంటే దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేరే కాలం వచ్చిందని అర్థం. అర్థమైందండి? నీవు ద్వేషించబడుతూ ఉన్నావు అంటే దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరే కాలం వచ్చింది అని అర్థం. గొప్ప శ్రమలలో నుండి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నీకున్నటువంటి శ్రమలలో నుండి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేవారై ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు వృద్ధి పొందుతూ ఉన్నారు. వృద్ధి పొందుతూ ఉన్నటువంటి వీరిని బట్టి ఎలాగైనా ఇశ్రాయేలీయులను నశింప చేయాలి అంటే, చూడండి వీరిని ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే, ఇశ్రాయేలీయులను పేదవారిని చేయ ప్రయత్నించాడు కనుక అధికమైన పన్నులు వసూలు చేశాడు. నీ దగ్గర ఉన్న సొమ్మంతటిని కట్టించుకుంటూ ఉంటే నీ దగ్గర సొమ్మేముంటుంది? ఉంటుందా? చూడండి, మనం చేసేటువంటి పని 1000 రూపాయల పని అనుకోండి. ఈ 1000 రూపాయలు 500 రూపాయలు పోతుందండి. ఇక మన దగ్గర మిగిలేదేముంటుందండి? అమ్మా, ఉంటుందా? ఇక్కడ జరుగుతూ ఉన్నది కూడా అదే. మీకు మేము పన్నులు అప్పగించాలి అంటే, ఇదిగో మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత పన్నును మీరు కట్టాలి. అధిక పన్నుల చేత బానిసలుగా చేశాడు. ఈ పన్ను కట్టనటువంటి వారిని, ఇదిగో మీరు ఈ పనులు చేయాలి, ఈ పన్ను చేసేంత వరకు మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీలు లేదు. వీరు కష్టజీవులు కాబట్టి వీరిని బహు కష్టం పెట్టాడండి. ఎవరు? ఫరో. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప పట్టణాలను నిర్మించడానికి పూనుకున్నాడు, శ్రీకారం చుట్టాడు. అందుచేత వీరు ఆత్మీయ జీవితానికి పూర్తిగా దూరం అయిపోయారు. ఏమైపోయారో తెలుసా? దేవుని ఆరాధించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుడు తినడానికి ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఉండడానికి మంచి స్థలాన్ని ఇచ్చాడు, మనకు దినదినానికి మనం వృద్ధి చెందుతూ ఉన్నాం అనుకుంటూ ఉన్న సమయములో వీరి దగ్గర ఉన్నటువంటి సొమ్మును లాక్కోవడం ప్రారంభం చేశాడు. వీరిని పేదవారిగా చేయడం మొదలుపెట్టాడు. వీరి దగ్గర పనులను ఎక్కువగా చేయించడం మొదలుపెట్టాడు. ఏమండి, చేయగలిగినటువంటి పని కంటే మరి ఎక్కువ పని చేస్తే ఏమైపోద్దండి? బాడీ అలిసిపోద్ది. వీరు మోయలేనటువంటి బరువులను వీరి చేత మోయించి పట్టణాలను, గొప్ప గొప్ప పట్టణాలను కట్టించాడు. ఎవరు? ఫరో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భారభరితమైనటువంటి ఈ పనులను బట్టి వీరు ఆత్మీయ జీవితానికి చాలా అంటే చాలా దూరం అయిపోయారండి. వీరు పెట్టేటువంటి బాధను ఓర్వలేక, కష్టమును ఓర్వలేక వీరు చేసినటువంటి పని, వీరి యొక్క ఆరోగ్యం చెడిపోయింది, వీరికి ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది. ఏమండి, అర్థమవుతూ ఉందా మీకు ఈ మాటలు? ఎప్పటి కాలంలో ఈ శ్రమలను చూస్తున్నామో తెలుసా? మోషే గారు ఇంకా పుట్టలా. అబ్రాము యోకోబేతు కాలములో, యోసేపుని ఎరుగునటువంటి ఫరో కాలములో జరుగుతూ ఉన్నటువంటిది. అయితే అప్పటి నుండి ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు, అంటే ఇంచుమించు మనం లెక్కలు వేసుకుంటే మోషే గారు ఎప్పటికో పుట్టారు అంటే ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం. ఏమండి,
ఇప్పుడు మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నారు. ఇప్పుడు ఇంచుమించు 100 సంవత్సరాల నుండి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే శ్రమ పడుతూ ఉన్నారు. వీరు పెట్టేటువంటి శ్రమలకు వీరి యొక్క ఆరోగ్యం చెడిపోతూ ఉంది. అమ్మా, ఎక్కువ పని చేస్తూ ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుందా? అమ్మ, ఉంటుందా? ఉండదు. ఆరోగ్యం చెడిపోతూ ఉంది. అంతేకాకుండా ఆయుష్కాలం అనేది తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఎలాగైనా వీరి యొక్క సంతానాభివృద్ధిని తగ్గించాలి. అందుకే 2 సంవత్సరాల మగబిడ్డలను, పుట్టినటువంటి మగబిడ్డలను చంపివేయడం ప్రారంభించాడు. నైలు నదిలో పారవేయమన్నాడు, కత్తి చేత వధించమంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి సంతానాన్ని చంపని ఆజ్ఞాపించాడు. ఇన్ని పనులు ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉన్నారండి? దేవుడు చూడడం లేదా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. వాక్య భాగములో మనం గమనించిన వారమైతే యోసేపు చెబుతూ ఉన్నటువంటి మాట, యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అయ్యా, ఎందుకు అంటే మీరు పడుతూ ఉన్నటువంటి బాధ, మీరు పడుతూ ఉన్నటువంటి వేదన, దీని అంతటినీ కూడా చూచే దేవుడున్నాడు. మిమ్మల్ని చూడవచ్చాడయ్యా. ఆదికాండ గ్రంథములో 16వ అధ్యాయము 13, 14 వచనాలలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉన్నది ఎవరో చూడండి. చూచుచున్న, అమ్మా ఎవరటండి? దేవుడు. చెప్పండి, మీరందరూ చెప్పాలి. చూచుచున్న ఎవరంటున్నారు ఈ మాట? హాగరు. ఎవరంటున్నారండి? హాగర్ అంటుంది. అరణ్యములో చేరి చూచుచున్న దేవుడవు నీవే ప్రభువా, అయ్యా మాకు సహాయం చేయి, ఈ అరణ్యములో మాకు నీటిని దయచేయి, ఈ అరణ్యములో మేము మరణించే విధంగా ఉన్నామంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథములో 22వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే యెహోవా ఈరే అంటే చూచుకుని దేవుడు. వాక్య భాగాలలో మనం చూస్తే ఇప్పుడు 4వ వచనములో చూద్దామండి. నిర్గమాకాండములో 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఏమండి, ఎవరు చూచారు? ఎవరిని చూచారు? అమ్మ, మోషే గారిని దేవుడు చూశాడు. పొదలో నుండి మోషే గారిని దేవుడు చూశాడు. దానిని చూచుటకు అంటే మండుచున్నటువంటి పొదను చూచుటకు ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారయ్యా అంటే యెహోవా చూచెను. చూడండి, చూచుచున్న దేవుడు మోషే గారిని చూచాడు. చూచిన దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. పిలిచిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఏమండి, మోషే గారు పొదను చూచాడు. వస్తూ ఉన్నటువంటి మోషే గారిని దేవుడు చూచాడు. వచ్చినటువంటి మోషే గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? మోషే, నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టిరా, ఇది పరిశుద్ధ స్థలం. అంటే ఏంటండి? నీ ప్రవర్తనను నీవు సరిచేసుకో, నీ ప్రవర్తనను నీవు సరిచేసుకో అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనవి 5 ఉన్నాయండి. అమ్మా, వీటిని తప్ప మరి వేటిని కూడా పరిశుద్ధమైనవి అని మనం అనం అంటారా? ఏంటండి, ఏమున్నాయి పరిశుద్ధమైనవి? పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ బైబిలు, ఇంకా
అమ్మా ఇంకా అంతేనా? రెండేనా? పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ గ్రంథము, ఇంకా పరిశుద్ధ వివాహము. అవండి ఏమంటారండి? పరిశుద్ధ వివాహ ఆహ్వానము అంటే మూడవది పరిశుద్ధ వివాహము, ఇంకా పరిశుద్ధ సమభక్తము అంటే సంస్కార విందు. ఇది పరిశుద్ధమైనది. ఇంకా పరిశుద్ధ దేశము. ఏ దేశానికి కూడా హోలీ ల్యాండ్ అని పేరు లేదు. ఏ దేశానికి మాత్రమే అమ్మా హోలీ ల్యాండ్ అంటాం. దేన్ని? యెరూషలేముని. పరిశుద్ధ దేశము. చూడండి, ఇప్పుడు మోషే గారిని కూడా దేవుడు పరిశుద్ధుడిగా మార్చడానికి పిలుస్తూ ఉన్నాడు. మోషే, నా ఆజ్ఞ నీవు పాటించు, నా ఆజ్ఞ విను, నా మాట ఆలకించు. నా మాట వినేవాడవైతే, నా ఆజ్ఞ ఆలకించేవాడవైతే, నా మాట నీకు వినబడుతూ ఉంటే, నీవు నన్ను చూడ్డానికి వచ్చావు కదా, నేను చెప్పేటువంటి మాట నీవు వినాలి. ఏంటి ప్రభువా అంటే, మోషే నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులను విడిచి ఇక్కడికి రా అంటూ ఉన్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే గారు వినేవారా విననివాడా? వినేవారు. కాబట్టి ఏం చేశాడండి? పొద దగ్గరికి వచ్చాడు. చూడండి, పొద దగ్గరికి వచ్చినటువంటి మోషే గారిని దేవుడు చూశాడు, మోషే దేవుణ్ణి చూచాడు, దేవుడు మోషే గారిని చూచారు. దేవుడు ఇశ్రాయేలీయులు పడుచు ఉన్నటువంటి శ్రమను చూచాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన చూచుకునే దేవుడు. చూడండి, రెండవదిగా పొద దగ్గర నుండి దేవుడు చెప్పినటువంటి మాట మోషే గారితో 6వ వచనం నుండి 10వ వచనం వరకు, 6వ వచనం నుండి 10వ వచనం వరకు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరి యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఏమంటున్నాడండి? మోషే రా, నేను నిన్ను ఎక్కడికి పంపుతాను? పొద దగ్గర నుండి దేవుడు పద అంటున్నాడు. ఎవరిని? మోషే గారిని. పొద దగ్గర దేవుడు మోషే గారితో చెప్పినటువంటి మాట పద. కాగా రమ్ము ఫరో యొద్దకు పంపెదను, ఎందుకంటే నేను వారి బాధను చూచాను, వారి కష్టాలలో వారి పెట్టిన మొరను విన్నాను, వారి దుఃఖము నాకు తెలుసు. అంతేకాకుండా ఇప్పుడు నేను వారిని విడిపించాలి అనుకుంటున్నా. కాబట్టి మోషే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుంచి నీవు పదా అంటున్నాడండి. అమ్మా దేవుడు ఏం చూశాడండి? అమ్మా దేవుడు ఏం చూశాడు? ఇశ్రాయేలీల బాధను చూశాడు, ఇశ్రాయేలీల కష్టములను చూచాడు, వారి దుఃఖమును చూచాడు, వారి పెట్టుచూ ఉన్నటువంటి మొరను విన్నాడు. ఆయన చూచే దేవుడే కాదు, ఆయన చూచుకునే దేవుడు కూడా. అమ్మా ఆయన ఎవరు? చెప్పండి, మీరు అందరూ చెప్పాలి. ఎవరండి ఆయన? కేవలం చూచే దేవుడే కాదు, చూచుకునే దేవుడు కూడా. నిన్ను చూచుకునే దేవుడు ఆయనే. ఈ వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, దేవుడు అసలు ఏం చూశాడండి అంటే, నీ స్థితి ఏంటో ఆయనకు తెలుసు, నీ దుస్థితి ఏంటో ఆయనకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు.
ఆయన చూడడమే కాదు, చూచుచున్నవాడే కాదు, చూచుకునే దేవుడు కూడా ఆయనే. వాక్య భాగాలలో మనం చూస్తే చూడండి, పద దగ్గర మోషే గారిని పద అంటూ ఉన్నాడు. పద అనడమే కాకుండా మూడవది సోదా. మూడవది ఏంటండి? సోదా. ఏంటి ప్రభువా, నేనేంటయ్యా ఇశ్రాయేలుని విడిపించడం ఏంటి? సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. మోషే సాకులు 11వ వచనములో ఆ మాటను చూడొచ్చు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో, నేనెంతటి వాడను అని దేవుని దగ్గర నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను చూచాను, నీవెంతటి వాడవో నాకు తెలుసు. అమ్మా, అర్థమైందా? నేను నీకు ఏ పని అప్పగిస్తూ ఉన్నానో, ఏం పని చేయాలో, ఎలా ఉండాలో, నీవు ఎలా జీవిస్తే బాగుంటుందో, ఇది అంతయు కూడా నాకు తెలుసు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే ఆయన చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను చూచాను అంటే. మోషే గారు, అయ్యా నీ పేరేంటయ్యా, నీ పేరేంటి? ఆయన పేరు చెబుతూ ఉన్నాడు. ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. 14వ వచనంలో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో 3 మాటలు మనం నేర్చుకున్నాం. పద, సోదా. పద, సోదా. పొద దగ్గర దేవుడు మోషే గారిని చూచాడు. పద, ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారంటున్నాడు. మోషే గారేమో తన యొక్క సాకులు, సొదను చెబుతూ ఉన్నాడు. ఇంకా ఉన్నాయి వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, అయ్యా నేను అక్కడి నుంచి ఒక వ్యక్తిని వధించి వచ్చాను, ఆయన వధను చెబుతూ ఉన్నాడు. ఆయన వధను చెబుతూ, వెధను చెబుతూ వృధా చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు జరగబోయేది ప్రతిదీ కూడా ఒక కథగా మోషే గారికి చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే 7 మాటలు ఉన్నాయి. ఈ 7 మాటలలో అధ్యాయము ఎమిడి ఉంది. మోషే గారికి దేవుడు పని అప్పగించినప్పుడు సాకులు చెప్పాడు. మనం అలాగున సాకులు చెప్పక చూచే దేవుడు మన ఎదుట ఉన్నాడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ, దేవా నన్ను చూచుకునే వాడవు కూడా నీవే ప్రభువా అంటూ సాగిపోయే భాగ్యం దేవదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, చెప్పబడిన ఈ యొక్క వాక్యమును మందరి వినికిడిలో స్థిరపరచమని వాక్యయున్న యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి మరణాత.